ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విశాఖపట్నం కైలాసపురం దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న ఎన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. మరి ఇంకా వ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఎన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ చూడడానికి వెళ్ళబోతున్నాం. ఎగ్జాక్ట్గా మనం తాడిచెట్లపాలెం జంక్షన్ దాటిన తర్వాత ముందుకైతే వెళ్తున్నాం. ఈ ముందుకు వెళ్తున్నప్పుడు మనకి కైలాసపురం జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లోనే పోర్ట్ హాస్పిటల్ ఉంటుంది. అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ఆ లైన్లోనే ఎన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ఎన్ఆర్బిట్ మాల్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ఇదే పోర్ట్ హాస్పిటల్. ఇంకా అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. అదే ఎన్ఆర్బిట్ మాల్. కన్స్ట్రక్షన్ స్టాటస్ అయితే చాలా బాగానే అయ్యింది. ఇంకా మీకు నేను 4 వైపులను చూపిస్తాను అండ్ అలానే బ్యూటిఫుల్ స్కై షాట్స్ కూడా చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. సో చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో మీకు కన్స్ట్రక్షన్ స్టాటస్ ఎలా ఉందనేది. అక్కడ వర్క్ జరుగుతుంది. ఈ మాల్ ఇంకొక 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయ్యి ఓపెన్ కూడా అయిపోతుంది. ఈ ఎన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఓపెన్ అయిందంటే మన వైజాగ్లోనే ఇదే పెద్ద మాల్గా ఉంటుంది. అండ్ అలానే మనకి దగ్గరలోనే ఏఎస్ఎన్ మాల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా నేను రీసెంట్గానే చూపించాను. మన ఛానల్లో ఉంటుంది, చూడాలనుకుంటే చూడండి. అండ్ అలానే వాళ్ళు రిక్రూట్మెంట్ బోర్డ్స్ కూడా పెట్టారు. వాళ్ళు ఎలాంటి రిక్రూట్మెంట్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోని క్లియర్గా చూపించాను ఆ వీడియోలో. ఆ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను, చూడండి. సో బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ చూసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ అయితే అది జరుగుతూనే ఉంది. మీకు నేను ఇంకా స్కై వ్యూలో చాలా క్లియర్గా చూపిస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే పెద్ద రోడ్డే ఉంటుంది. ఈ మాల్కి 3 వైపులా పెద్ద రోడ్లు అయితే ఉంటాయి. మనం చూసాం కదా రోడ్ ఎలా ఉందనేది. సో ఇలా పెద్ద రోడ్లు ఉంటాయి అండ్ రిమైనింగ్ ఒక రోడ్డు మాత్రం చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మనం స్కై వ్యూలో ఎన్ఆర్బిట్ మాల్ చూడబోతున్నాం. సో మీరు చూస్తున్నారు కదా, ముందు మనకు కనిపించేదే ఎన్ఆర్బిట్ మాల్. ఒకవైపు చూసుకున్నట్లయితే కొంచెం ఖాళీగా అయితే ఉంటుంది. అక్కడ ఐటీ హబ్ కోసం స్పేస్ అయితే వదిలేరు, బట్ అక్కడ ఇంకా ఎలాంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. సో ముందు నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ మాల్ కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అలానే ప్రోగ్రెస్ కూడా చాలా బాగుంది. ఆ ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ అయితే ఉంది. ఆ ముందు నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక ఎలివేషన్ కూడా వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అండ్ ఫ్రంట్ నుంచి చూసుకుంటే మాల్ ఈ విధంగా ఉంటుంది. నేనైతే ఇమాజిన్ చేయగలుగుతున్నాను ఈ మాల్ ఎలా ఉండబోతుంది అనేది. మీరు కూడా ఇమాజిన్ చేస్తే కామెంట్ చేయండి. సో చుట్టూ మనం చూసుకోవచ్చు ఈ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. ఇంకా మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కూడా ఖాళీ అయితే ఉంది. ఇంకా మనకి ఈ మాల్లోని మల్టీప్లెక్స్లు వస్తాయి, షాపింగ్ మాల్స్ వస్తాయి అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా వెనకాల అయితే టెంపుల్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇంకా బ్యాక్ నుంచి ఎలా రోడ్ ఉంది చూస్తున్నారు కదా, పెద్ద రోడ్ ఉంది. అరౌండ్ 6 లేన్ రోడ్లో ఉంది. అండ్ రైట్ సైడ్లో కూడా 6 లేన్ రోడ్ ఉంటుంది. అండ్ మనం చూస్తున్నాం కదా, దీని కింద కూడా 6 లేన్ రోడ్ ఉంటుంది. కానీ అటువైపు మాత్రం చిన్న రోడ్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సిటీ వ్యూ ఇది. వన్స్ ఈ మాల్ కంప్లీట్ అయిందంటే మనం పైనుంచి సిటీ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలానే సిటీ వ్యూని చూసుకుంటూ అక్కడ షాపింగ్ చేయొచ్చు, ఫుడ్ తినొచ్చు అండ్ గేమ్స్ కూడా ఉంటాయి, గేమ్స్ కూడా ఆడొచ్చు. సో చూద్దాం మరి ఈ మాల్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది. ఈ మాల్ మాత్రం మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది. చూసుకోవచ్చు, చుట్టూ కూడా మీకు క్లియర్గా చూపించాను మాల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ ఎలా ఉందనేది. అండ్ అలాగే ఈ లెఫ్ట్లో ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడే ఐటీ కంపెనీస్ కన్స్ట్రక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఏమొస్తాయనేది మనకు క్లారిటీగా తెలియదు. మీలో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో చూసారుగా, చుట్టూ మీకు క్లియర్గా చూపించాను. అండ్ ఫ్రంట్ నుంచి ఎలివేషన్ అలా కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో ఎలా ఉంది మాల్. సో క్లియర్గా మీకు కనిపించింది అనుకుంటున్నాను. మాల్ మొత్తం చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. సో రైట్ సైడ్లో మనం చూసుకోవచ్చు ఒక ప్లేట్స్లా వచ్చాయి, అవి 2 వచ్చాయి. అండ్ అలానే పైన మొత్తం చూసుకోవచ్చు ఫ్రీగా ఉంది. అండ్ మధ్యలో స్టెప్స్ రావడానికి అక్కడ చుట్టూ బాక్సెస్లో ఉన్నాయి, ఒక సర్కిల్లో ఉన్నాయి, ఎగ్ షేప్లో ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 3 సర్కిల్స్ వచ్చాయి. అండ్ మధ్యలో ఒక రెక్టాంగులర్ బాక్స్ వచ్చింది. ఒక ఓవెల్ షేప్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ట్రీ కనిపిస్తుంది. మరి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది మాల్ కంప్లీట్ అయిందంటే. సో సైడ్ వ్యూ నుంచి మనం చూసుకున్నట్లయితే మాల్ ఈ విధంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సన్సెట్ అవ్వబోతుంది. మీరు చూసుకోవచ్చు, సన్ మనకి లెఫ్ట్ సైడ్ పైన కనిపిస్తున్నాడు. అండ్ ఇంకా కిందగా చూసుకున్నట్లయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మనకు కనబడుతుంది. మనకి సూపర్ బస్లా ఈ మాల్ కన్స్ట్రక్ట్ అవడం ఇక్కడ. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా చూడొచ్చు, మొత్తం అండర్గ్రౌండ్ పార్కింగ్ వస్తుంది. తర్వాత పైన కూడా పార్కింగ్ రావచ్చు. మన సిఎంఆర్ సెంటర్లో ఎలా ఉంటుందో అలా మన సిఎంఆర్ సెంటర్కి అయితే పైన వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు అండ్ కింద కూడా పార్క్ చేసుకోవచ్చు.
కింద పార్క్ చేసుకొని మనం పైకి రావాలి అండ్ పైన పార్క్ చేసుకుని డైరెక్ట్గా మాల్లోకి ఎంటర్ అయిపోవచ్చు. బైక్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది సిఎంఆర్ సెంటర్లో, ఎందుకంటే బైక్ పార్క్ చేసి మళ్ళీ ముందుకు వచ్చి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. సో అది కొంచెం డిఫికల్ట్. కింద నుంచి దానికి లిఫ్ట్ ఉండదు. అదే కార్స్కి అయితే లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్లో వచ్చేయచ్చు. సో ఫైనల్లీ ఇది మీరు చూస్తున్నారు కదా, మన ఎన్ఆర్బిట్ మాల్ని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన వరకు మనం వెయిట్ చేద్దాం. కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు నేను ఇంకా క్లియర్గా ఎన్ఆర్బిట్ మాల్ని చూపిస్తాను. నిన్నటి వీడియోలో మీకు నేను చాలా క్లియర్గా ఏఎస్ఎన్ మెగా మాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఆ కన్స్ట్రక్షన్ స్టాటస్ని అండ్ అలానే అక్కడ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటనేది చాలా క్లియర్గా చూపించాను అండ్ అలానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లేదా జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఆ వీడియోలో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఇంకా చూస్తున్నారుగా, మీకు కనిపిస్తుందిగా ఎన్ఆర్బిట్ మాల్. కింద నుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఇది చూసుకోవచ్చు. మీకు లెఫ్ట్లో ఉంది కదా రోడ్డు, ఈ లెఫ్ట్కి ఉండే రోడ్డు అయితే చిన్నగా ఉంటుంది, మిగిలిన 3 రోడ్లు మాత్రం పెద్దగా ఉంటాయి. సో ఫైనల్లీ మనం ఇంకా ఇక్కడ నుంచి వెనక్కి అయితే వెళ్దాం. వెనక్కి వెళ్ళి ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ఒకసారి నేను రిటర్న్లో వెళ్తున్నప్పుడు కూడా ఈ బిల్డింగ్ స్టాటస్ని చూపించి వీడియోని అయితే ఎండ్ చేస్తాను. సో నేనైతే రిటర్న్ వెళ్తున్నాను. సన్సెట్ అవుతుంది అండ్ లెఫ్ట్లో చూసుకోవచ్చు ఎన్ఆర్బిట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ చూసారా, ఒక పెద్ద క్రేన్ వర్కే చేస్తుంది. ఈ లెఫ్ట్ మొత్తం వర్కే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది. వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారు, మీరు అది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా నేను చూసాను వర్క్ జరగడం అయితే, సో అందువల్ల మీకు చెప్తున్నాను. ఫైనల్లీ సన్సెట్ అయితే అయింది. సన్ కిందకి వెళ్ళిపోయాడు మనకు కనిపించకుండా. సో ఇంకా మనకు సన్ అయితే కనిపించడు, సన్సెట్ అయిపోయింది కాబట్టి. సో మనం అలా వెనక్కి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళి వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో మరి మీకు నేను క్లియర్గా ఎన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ స్టాటస్ చూపించాను, అలానే ఏఎస్ఎన్ మెగా మాల్ కూడా చూపించాను. తొందరలోనే శిలాధర్ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈఎస్ఐ హాస్పిటల్ కూడా చూపించబోతున్నాను. మరి ఆ హాస్పిటల్ గురించి మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. సో ఫైనల్గా మనైతే వస్తాం స్టార్టింగ్ పాయింట్కి. నేనైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేయబోతున్నాను. మీకు కనుక వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.